తమిళనాడులో రాజకీయ సంక్షోభం మరింత ముదురుతోంది. విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేసే దిశగా ప్రయత్నాలు చేస్తుండగా డిఎంకే, అన్నా డిఎంకే కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయవచ్చన్న ప్రచారం రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం సృష్టించింది. ఇక ఈ నేపథ్యంలో టీవీకే కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. టీవీకే వర్గాల ప్రకారం ఆ పార్టీకి చెందిన మొత్తం 108 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేసేందుకు సిద్ధంగా ఉన్నారని తెలుస్తోంది. అయితే ప్రజలు తమ పార్టీని అతిపెద్ద పార్ హోదా ఇచ్చినప్పటికీ గవర్నర్ ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం ఇవ్వకపోతే ఇది ప్రజాస్వామ్యానికి విరుద్ధమని టీవీకే నేతలు ఆరోపిస్తున్నారు. అసెంబ్లీలో అతిపెద్ద పార్టీగా నిలిచినందున ముందుగా తమకే ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం ఇవ్వాలంటోంది టీవీకే పార్టీ. కాంగ్రెస్ ఇప్పటికే మద్దతు ప్రకటించడంతో టీవీకే బలం 113కు చేరింది. ఇంకా కొద్ది మంది ఎమ్మెల్యేల మద్దతు కోసం చర్చలు కొనసాగుతున్నాయి. అయితే గవర్నర్ మాత్రం 118 మంది ఎమ్మెల్యేల మద్దతు లేఖలు చూపించాలని స్పష్టం చేసినట్లుగా సమాచారం. 118 మంది ఎమ్మెల్యేల సంతకాలతో పత్రాలు చూపిస్తేనే ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానిస్తామంటున్నారు. ఇక ఇదే సమయంలో డిఎంకే, అన్నా డిఎంకే మధ్య రహస్య చర్చలు జరుగుతున్నాయన్న వార్తలు టీవీకేలో ఆందోళన పెంచాయి. ఇక ఈ రెండు ప్రధాన ద్రావిడ పార్టీలు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే టీవీకే ఎమ్మెల్యేలందరూ సామూహిక రాజీనామాలు చేసే అవకాశం ఉందని పార్టీ వర్గాలు హెచ్చరిస్తున్నాయి. దీంతో తమిళనాడులో మళ్లీ ఉప ఎన్నికల పరిస్థితి తలెత్తవచ్చనే చర్చ మొదలైంది. ఇక రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం ఎమ్మెల్యేల రాజీనామా జరిగితే రాష్ట్ర రాజకీయాలు పూర్తిగా మారిపోవచ్చు. రాజీనామాల తర్వాత ఆయా నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు నిర్వహించవలసి వస్తుంది. అలాంటి పరిస్థితుల్లో టీవీకేకు ప్రజల్లో మరింత సానుభూతి పెరిగే అవకాశం ఉందని కొందరు భావిస్తుండగా, మరోవైపు అధికారంలోకి వచ్చే పార్టీ బలపడే అవకాశం ఉందని మరికొందరు భావిస్తున్నారు. ఇక ప్రస్తుతం తమిళనాడు రాజకీయాల్లో ప్రతి గంటకు కొత్త ట్విస్ట్ కనిపిస్తోంది. విజయ్ ప్రభుత్వం ఏర్పాటు చేస్తారా, లేక ద్రావిడ పార్టీలే మరోసారి అధికారాన్ని దక్కించుకుంటాయా అన్నది ఉత్కంఠగా మారింది. టీవీకే ఎమ్మెల్యేల రాజీనామా బెదిరింపు ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో అత్యంత చర్చనీయాంశంగా మారింది. టీవీకే ఎమ్మెల్యేలంతా రాజీనామా చేసి తర్వాత జరిగే ఉప ఎన్నికల్లో మళ్లీ భారీ మెజారిటీతో గెలిస్తే ప్రజా మద్దతు తమ వైపే ఉందని మరింత బలంగా చూపించగలుగుతారు. ఇక దీంతో అధికార కూటమిపై రాజకీయ ఒత్తిడి పెరిగే అవకాశం ఉంటుంది. అయితే ఇది చాలా రిస్క్ ఉన్న వ్యూహం. అన్ని స్థానాల్లో మళ్లీ గెలుస్తారనే గ్యారంటీ లేదు. ఒకవేళ ఉప ఎన్నికల్లో సీట్లు తగ్గితే టీవీకే రాజకీయంగా బలహీనపడే ప్రమాదం ఉంది. పైగా అప్పటి వరకు అధికారంలో ఉన్న ప్రభుత్వం ఉప ఎన్నికల్ని ప్రభావితం చేసే అవకాశం కూడా ఉంది. అందుకే ఇలాంటి సామూహిక రాజీనామాలు సాధారణంగా ప్రభుత్వాన్ని కూల్చడం కోసం కంటే ప్రజా సానుభూతి సంపాదించడం, రాజకీయ నైతికత అంశాన్ని ముందుకు తేవటం, తదుపరి ఎన్నికల కోసం మద్దతు పెంచుకోవటం వంటి వ్యూహాల కోసం ఎక్కువగా ఉపయోగిస్తారు. విజయ్ సీఎం అవ్వడానికి ఈ సామూహిక రాజీనామాలు ఎంత మాత్రం పనిచేయవు. ఇక ఇవి అప్డేట్స్ చూస్తూనే ఉండండి వలయం టీవీ.